మనకి ఆత్మోపాసన అంటారు. అవును. ఆత్మశక్తిని పెంచుకోవడం అంటారు. అవును. మనకి వివేకానందుల వారు చేశారు. వీళ్ళందరూ కూడా మనకేమంటారు, నీ ఆత్మశక్తిని పెంచుకోండి, నీ ఆత్మ బలాన్ని పెంచుకోండి అంటారు. ఇవన్నీ చెప్తూ ఉంటారు. అయినప్పుడు మన ఆత్మ ఎక్కడుంటుందో మనకి అర్థం కానప్పుడు, ఆత్మ ఎలా ఉంటుందో తెలియనప్పుడు అర్థం కానప్పుడు ఈ ఆత్మశక్తిని ఎలా పెంచుకుంటాము? ఎలా ఉపాసిస్తే ఈ ఆత్మశక్తి పెరుగుతుంది? ఎలా ధ్యానిస్తే ఈ ఆత్మశక్తి? చాలా బాగా అడిగారు. ఆత్మ అనేటువంటిది తేజో రూపంలో ఉంటుంది, దీంట్లో సందేహం లేదు. అన్ని పురాణాలలో వేదంలో కూడా ఆత్మ, పరమాత్మ, బ్రహ్మతత్వము అవన్నీ తేజో రూపంతోనే పోల్చారు. మనం ఎన్నోసార్లు విన్నాం. ఆ తేజో రూపంలో, ప్రకాశ రూపంలో ఉండేటువంటి ఆత్మ పుంఖాలుగా విడిపోయింది సృష్టి ఆది అందు. అవి ఇప్పుడు ప్రయాణాల్లో చేస్తోంది, ఊర్ధ్వలోకాల్లో ఉంటుంది, అన్ని చోట్ల ప్రయాణం చేయగలుగుతుంది. ఈ మానవ శరీరమే కాదు, ఏ శరీరాన్నైనా కూడా అది చెట్టు రూపంలో ఉండేది కూడా ఆత్మే. మీరు ఏనుగు ఉంటుంది, అంత పెద్ద ఏనుగులో ఉండేది ఆత్మస్వరూపమే. సర్పం ఉంటుంది, ఏదైనా సరే మీరు తీసుకోండి, చేప ఉంటుంది, ఎన్నన్నా తీసుకోండి, పిపీలకి అది బ్రహ్మపర్యంతము కూడా ఆత్మ ఆవరించి ఉన్నది. దానికి కూడా ఒక మైండ్ ఉన్నది. ఇది విడిగా అయినప్పుడు పాదరసం మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. పాదరసాన్ని గుప్పటి తీసుకొని ఇక్కడ వేయండి, ముక్కలుగా పుంఖాలుగా ఒక 100,000 ముక్కలైపోతాయి. వేసిన వాడికి చూసిన వాడికే తెలుసు. ఒక్కొక్క ముక్కని కలపండి, కలిసిపోయినట్టు తెలియదు, అతుకు పెట్టినట్టు తెలియదు, అంతా కలిపితే ఒకటే ముద్ద అవుతుంది. అదే విశ్వాత్మ. విశ్వాత్మలోంచి వచ్చినదే ఈ పరమాత్మ, ఈ ఆత్మలు ఇవన్నీ కూడా అందులోంచి. వాటికి అన్నిటికి కూడాను మైండ్స్ ఉన్నాయి, ఆలోచన శక్తి ఉన్నాయి. ఆ ఆలోచన శక్తి వల్ల ఈ రూపాలు తీసుకుంటున్నాయి, సందేహం లేదు ఇందులో. కృష్ణుడు, రాముడు, ఈ మన అవతారాలు కూడా మానవ రూపాన్ని వాళ్ళు ఆవహించి అవతరించారు ఆ రూపాల్లో. అది మీకు విదితమే. మన వాడు కాకపోయినా, మన భాష కాకపోయినా అవతార్ సినిమా అనే ఆ మధ్య 2-3 తీశారు. అవతార్ 1, అవతార్ 2, అవతార్ 3 అని. ఇంగ్లీష్ వాడు కూడా అవతారాన్ని ఒప్పుకున్నాడు, తెలుసో తెలియకో. అవతరించడం అంటే అందులో అవడం, ప్రవేశించట. మరి భగవంత్ స్వరూపాలు కూడా అవతారంగా వారు అవతరించారు. 9 అవతారాలు, 10వ అవతారం రాబోతోంది. మనం కూడా మానవ అవతారమే తీసుకున్నాం, అవతరించాం. అవతరించడం బట్టి ఎంత సత్యమో శక్తి కూడా మీలో అవతరిస్తుంది. శక్తి స్వరూపంగా మీరు మారుతారు. అప్పుడు మీకు మైండ్ పనిచేస్తుంది, దివ్య మైండ్ వస్తుంది. దివ్యాత్మలకు ఉండేటువంటి శక్తి, ఆలోచన పరంపరలు వస్తాయి. అప్పుడు మీకు అన్నీ కూడా మంచిగా ఆలోచిస్తారు, మంచి మార్గాన్ని ఎన్నుకుంటారు, మంచి క్రియ చేస్తారు. మంచి తప్ప వేరేది ఉండదు. ఇంకొక దీనికి టెక్నిక్ అవసరమే లేదు. సూర్యోపాసన చేస్తే చాలు. చక్కగా మీకు దివ్యత్వాన్ని పొందిన తర్వాత ఇంకా మీ దగ్గర ఏముంటుంది? చెడు వెళ్ళిపోతుంది. చెడు ఉన్న చీకట్లో ఒక్కసారి వెలుతురు వచ్చిన తర్వాత చీకటి వెళ్ళిపోతుంది కదా. చీకటి ఇంకా ఉంటుందా? పారిపోతుంది అది ఈ వెలుతురికి. ఇది ఎంత సత్యమో ఆ యొక్క అతీంద్రియమైన శక్తి ఒక్కసారి మీ బాడీలో, నా బాడీలో, అందరి బాడీలో ఆవహిస్తే దివ్యాత్మలుగా, దివ్య సంపన్నులుగా, దివ్య శక్తులుగా మారిపోయి దివ్యమైన పనులే చేస్తాం. ఇతరులు మార్చే శక్తి వస్తుందండి, సందేహం లేదు. కొంతమంది వింటే ట్యూన్ అయిపోతాం, నచ్చుతాయి. కొంతమంది వినబుద్ధి కాదు, చూడబుద్ధి కాదు. ఎందుకు నచ్చదు అంటే ప్రకృతి సిద్ధమైనటువంటిది ఆ పరాశక్తికి సంబంధించింది అనమాట. మీకు అది వచ్చినప్పుడు తప్పకుండా మీరు మారిపోతారు. ఇతరులు మారుస్తారు, సమాజాన్ని మారుస్తారు, దేశాన్ని మారుస్తారు, ప్రపంచాన్ని మారుస్తారు. ఈ లోకాలన్నీ మార్చడానికి ఈ అవతారాలు రావడం, భగవత్ అవతారాలు. మీరు మానవతారం నుంచి భగవత్ అవతారం కూడా మీరు హై స్టెప్కి వెళ్ళచ్చు. ఎందుకంటే ఒక అన్నం లేని వాడికి ఇంత ముద్ద పెడితే దండం పెడతాడు, దేవుడు అయ్యా ఈరోజు అంటాడు. ఆయనకు దేవుడు కాదు, మానవుడే పెట్టాడు, కానీ దేవుడితో పోల్చాడు మనని. ఎందుకు? ఆ వాడికి ఈ జీవనాన్ని ఉంచినందుకు. ఆ తిండి లేకపోతే చచ్చిపోతాడు వాడు. అప్పటికే ఎన్ని రోజుల నుంచి తినకుండా ఉన్నాడో తెలియదు మనకి. అన్నదానం చాలా గొప్పది. అది ఇలాంటివి చాలా చెప్పచ్చు ఉపమానాలు. ఏదైనా దివ్యశక్తి సంపన్నులు కండి, చాలా తేలికైంది. అప్పట్లాగా అడవుల్లో పోయి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు హాయిగా, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరు పోతారు చెప్పండి అడవుల్లోకి? ఇవన్నీ వదిలేసి పోతామా? భార్య పిల్లల్ని వదిలేసి పోతామా? అప్పుడంటే కుదిరింది, ఇప్పుడు కుదరదు. కానీ మీ మనసు ఎక్కడైనా సరే కూర్చోగలుగుతుంది, అనుసంధానం చేయగలుగుతుంది, ఉపాసన చేయగలుగుతుంది. తప్పకుండా మీ ఇంట్రెస్ట్ మెయిన్ అండి ఇక్కడ.
దాన్ని గట్టిగా సంకల్ప సిద్ధులైతే సిద్ధిస్తుంది. అయితే మానవ మేధస్సు, విశ్వ మేధస్సు అన్నారు. అవును, లింక్ చేయొచ్చు. ఈ మానవ మేధస్సుని విశ్వ మేధస్సుతో లింక్ చేయొచ్చు అన్నారు. ఆ లింక్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ యొక్క ఉపాసన చేసినప్పుడు, తేజో ఉపాసన చేసినప్పుడు విశ్వమంతా తానే వారు అవతరిచ్చిస్తారు. ఎవరైతే చేస్తారో ఉపాసన, వారు ఆ యొక్క దివ్య శక్తిని ఆవాహన చేసుకుంటారు. మన మంత్రశాస్త్రంలో ఆవాహన చేసుకోవడం, ఆవాహయామి ఆవాహయామి అంటారు. అనంగానే కాదు, మనస్సు పెట్టి పిలవాలి. అప్పుడు భగవంతుడు ఈ హృదయ కుహరంలో వచ్చి మనని ఆశీర్వదిస్తాడు. చక్కగా మన నిలయాన్ని, హృదయ నిలయాన్ని ఆయన స్థలంగా తీసుకుంటాం. అందుకని ఏ ఒక్కటి తెలుసుకుంటే మీకు అన్నీ తెలుస్తాయో, ఆ అన్నిట్లో ఏ ఒక్కటి సర్వసాధారణంగా ఉందో అదే దివ్య శక్తి. మీరు శక్తి సంపాదించిన తర్వాత మీకు ఇంకా ఆలోచన ఒకటే ఉంటుంది, సత్ ఆలోచన. అన్నీ మీకు సమకూరుతాయి, ఆహారం వచ్చేస్తుంది. ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల పిల్లల్ని తపో శక్తి ద్వారా మన వాళ్ళు పూర్వీకులు కనేవారు. ఎలా? గర్భం లేకుండా తీసుకోవడం, మంత్రజలం ఇలా సంకల్పించనంగానే ఎన్నో రకాల జీవులు పుట్టేవి. అది మన పురాణాలలో ఉంది. ఇది కొత్త విషయం కాదు. చెప్పుకోవడం కొత్త విషయంగా ఉండొచ్చు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పలేకపోవచ్చు. మనం ఏదంటే అది సృష్టి చేయగలుగుతాం. స్త్రీ పురుషులు లేకుండా చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. వీఆర్ ద క్రియేటర్, వీఆర్ ద డిస్ట్రాయర్. సమస్యనే లేదు ఇందులో. మనం అంటే భగవత్ శక్తి, భగవత్ స్థితి వస్తుంది మీకు. మీరు క్రియేట్ చేయగలిగే శక్తి మీకు వచ్చినప్పుడు ఏనన్నా చేయగలుగుతారు కదా. అసలు మీరు ప్రయాణం చేయగలుగుతారు, అదృశ్యం అయిపోగలరు, అష్టసిద్ధులు కూడా పొందగలుగుతారు. అష్టసిద్ధులను లిమిటెడ్ పెట్టారు 8 అని. నేనంటాను లెక్కలేనన్ని సిద్ధులు వస్తాయి. ప్రతిదీ సిద్ధేనండి. మీ ఆలోచనే సిద్ధి. మీ ఆలోచన చాలా గొప్ప పవర్ఫుల్ అండి. అది ఊరికే రాదు, అది ఆ ఈధర్లోంచి వస్తుంది, యూనివర్సల్ మైండ్లోంచి వస్తుంది.